దేవతలను కేవలం శరీర రూపాలుగా మాత్రమే చూడకూడదు అని శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్త మాల్యదలోని ఈ పద్యంలో ఇలా చెబుతున్నాడు. కేవల శరీర దృష్టిన దేవతలం వేర కలుగ తెలిసిన చెడులం, కేవల శరీర దృష్టిన దేవతలం వేర కలుగ తెలిసిన చెడులం, ఆ వాసుదేవతా స్థితి భావింపని పూజ శాంత ఫలమై త్రిప్పుం, కేవల శరీర దృష్టిన దేవతలం వేర కలుగ తెలిసిన జడులం, ఆ వాసుదేవతా స్థితి భావింపని పూజ శాంత ఫలమై త్రిప్పుం. దేవతల యొక్క బాహ్య రూపాలను మాత్రమే చూచి వాటిలో ఉన్న పరమాత్మ తత్వాన్ని గ్రహించకుండా చేసే పూజ పూర్తి ఫలితాన్ని ఇవ్వదు. దేవతలలో అంతర్లీనంగా ఉన్న పరమతత్వాన్ని తెలుసుకొని ఆరాధించాలి. ఈ పద్యం భక్తి వెనుక ఉన్న తాత్వికతను తెలియజేసే పద్యం.